ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు చాలా అందమైనవి, కానీ అవి ప్రయాణించడానికి చాలా ప్రమాదకరమైనవి. 100 ఏళ్ల క్రితం వాణిజ్య విమానాలు వచ్చే వరకు ప్రయాణం ఎంత కష్టమో ఊహించడం చాలా కష్టం. టూరిజం రంగాన్ని కొన్ని దశాబ్దాలలోనే పూర్తిగా మార్చేసిన వాణిజ్య విమానాలు వచ్చాయి. మొదట విమాన ప్రయాణం ధనవంతులకే పరిమితమై ఉండగా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మరింత మందికి అందుబాటులోకి వచ్చింది. వాణిజ్య విమానయాన రంగం ఊపందుకు దారితీసింది. ఇప్పుడు కొందరు తమ వ్యక్తిగత విమానాలు మరియు హెలికాప్టర్లలో ఒక హాబీగా ప్రయాణిస్తున్నారు. అయితే ప్రతి ప్రదేశానికి విమాన ప్రయాణం అందుబాటులో ఉండదు. కొన్ని ప్రాంతాలు చాలా ఆంక్షలకు లోబడి ఉంటాయి, లేదా ఎక్కువగా విమానాల ద్వారా ప్రయాణం జరగదు. కాబట్టి నేటి రోజున అలాంటి 6 ప్రదేశాలను మరియు ఎందుకు విమానాలు అక్కడికి వెళ్ళవు, లేదా వెళ్ళడానికి ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలుసుకుందాం. మొదటిది ఎవరెస్ట్ పర్వతం. ఎక్కువ వాణిజ్య విమానాలు హిమాలయాల పైన నేరుగా ఎగరకుండా ఉంటాయి, ఎందుకంటే హిమాలయాలు 20,000 అడుగుల కంటే ఎత్తైన పర్వతాలను కలిగి ఉన్నాయి. 29,035 అడుగుల ఎవరెస్ట్ పర్వతం కూడా ఇందులోనే ఉంది. అయితే చాలా వాణిజ్య విమానాలు 30,000 అడుగు ఎత్తులో ఎగరగలవు. హిమాలయాల పైన సురక్షితమైన దూరంలో ఎగరాలంటే విమానాలు లోయర్ స్ట్రాటోస్పియర్ లోకి మరింత లోతుగా వెళ్ళాలి. స్ట్రాటోస్పియర్ లో గాలి చాలా తక్కువగా, ఆక్సిజన్ స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రయాణికుల ఇబ్బందికి కారణమవుతుంది. దీనికి తోడు గాలి బలంగా ఉంటుంది మరియు పర్వతాల ఉనికి విమానాల నడకను మరింత కష్టతరం చేస్తుంది. ఈ ప్రాంతాలలో ఆక్సిజన్ అయిపోయే ప్రమాదం చాలా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ లైన్స్ సాధారణంగా కేవలం 20 నిమిషాల ఆక్సిజన్ను మాత్రమే కలిగి ఉంటాయి. కాబట్టి సరఫరా అయిపోయిన పరిస్థితిలో ఆక్సిజన్ అందడానికి విమానం కనీసం 10,000 అడుగుల ఎత్తుకి దిగి రావాలి. దీనిని డ్రిఫ్ట్ డౌన్ ప్రొసీజర్ అంటారు. కానీ హిమాలయాలలో 10,000 అడుగుల ఎత్తుకు దిగడం చాలా కష్టం. అలాగే తక్కువ జనాభా కలిగిన ప్రాంతం కాబట్టి హిమాలయాలలో రేడార్ సేవలు దాదాపుగా లేవు. కాబట్టి పైలట్లు నేలపై ఉన్న టీంతో కమ్యూనికేట్ చేయడానికి ఎటువంటి మార్గం ఉండదు. వాణిజ్య విమానాలు హిమాలయ పైన ఎగరని మరొక కారణం ఏమిటంటే, భారత సేన మరియు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాయుసేన ఈ ప్రాంతంలో శిక్షణా సెషన్లు నిర్వహిస్తాయి. అవి వాణిజ్య విమానాలను వాటిపైన ఎగరకుండా నిర్బంధిస్తాయి. రెండవది క్రేటర్స్. బయట నుంచి చూస్తే ఆకర్షణీయంగా కనిపించే క్రేటర్స్ పైనుండి ఎగురుతున్న విమానాలకు మాత్రం ప్రమాదకరమైనవి. భూమిపై దాదాపు 170 క్రేటర్స్ ఉన్నాయి. ఇవి గ్రహశకలాలు ఢీకొట్టు మూలంగా ఏర్పడ్డాయి. హై ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నప్పుడు విమానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ లోవర్ ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నప్పుడు సమస్య వస్తుంది. ఎందుకంటే ఈ క్రేటర్స్ విమానాలను తమ వైపుకు లాగేలా చేస్తాయి. క్రేటర్స్ లోతో ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వేడి గాలి లోపల ఉంటుంది. ఈ వేడి గాలి బయటకు వెళ్ళిపోతూ బయట నుండి చల్లని గాలి క్రేటర్స్ లోపలికి వస్తుంది. దీని ఫలితంగా వోర్టెక్స్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. పరిసరాలలో అల్లకల్లోలమైన గాలి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ కారణంగా పైలట్లు క్రేటర్స్ పై నుండి ఎగరడానికి ఇష్టపడరు. ప్రయాణించినప్పుడు ఏదైనా క్రేటర్ కనిపిస్తే వారు వారి దిశను మార్చుకుంటారు.
మూడవది ఏరియా 51. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఏరియా 51 అనేది యునైటెడ్ స్టేట్స్ వాయుసేన పరిధిలో అత్యంత రహస్యమైన ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది ప్రజలు ఇక్కడ కొన్ని ఆయుధాలు మరియు UFO పైనే రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు. ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ ప్రాంతంగా ప్రకటించడానికి అధికారుల కారణం కూడా ఇదే. ఒకవేళ ఏదైనా విమానం ఈ ప్రాంతంపై ఎగురుతుంటే మొదట వారు దిశను మార్చడానికి సమాచారం ఇస్తారు. కానీ విమానం వినకపోతే US వాయుసేన దానిని కూల్చివేయడానికి కూడా అధికారం కలిగి ఉంది. నాలుగవది మాచూ పిచూ. చరిత్ర ప్రియులకు పెరూలో ఉన్న ఇన్కన్ శిథిలాలు మాచూ పిచూ బాగా తెలిసి ఉంటాయి. మాచూ పిచూ అనే పేరు పాత శిఖరం అని అర్థం. ఇది పెరూలో అత్యంత పర్యాటక ఆకర్షణలలో ఒకటి. మాచూ పిచూ యొక్క ప్రదేశం చాలా పెద్దది మరియు అతిపెద్ద నిర్మాణాలు, దేవాలయం ఉంటాయి. BBC ప్రకారం 2006లో పెరూ ప్రభుత్వం లో ఆల్టిట్యూడ్స్ లో ఎగిరే హెలికాప్టర్ పర్యటనలను స్పందనగా మాచూ పిచూ చుట్టూ నో ఫ్లై జోన్లను సృష్టించింది. పర్యావరణవేత్తలు ఈ పర్యటనలను ప్రాంతంలోని స్థానిక జీవరాశిని హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పర్యటనలు 1990లలో ముందుగా ఆమోదించబడ్డాయి మరియు మళ్ళీ నిషేధించబడే ముందు కేవలం ఒక వారం మాత్రమే అనుమతించబడ్డాయి. భవిష్యత్తు పర్యాటకం కోసం ఈ ప్రదేశాన్ని కాపాడేందుకు ఇప్పుడు మొత్తం ప్రాంతం విమానాలు మరియు హెలికాప్టర్లు నిషిద్ధ ప్రాంతంగా ఉంది. ఐదవది మక్కా మరియు మదీనా. ముస్లిం ధర్మశాస్త్రంలో పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడే మక్కా మరియు మదీనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలను ఆకర్షిస్తాయి. ప్రవక్త మహమ్మద్ జన్మస్థానమైన మక్కాకు తీర్థయాత్రలు చేయడం ప్రతి ముస్లిం ధర్మపాలనలో ఒక ముఖ్యమైన అంశంగా భావించబడుతుంది. అయితే ఎవరైనా ఈ పవిత్ర నగరాలను సందర్శించలేరు. కేవలం ఇస్లాం మత పరిచారకులకే ఇక్కడికి రావడానికి అనుమతి ఉంది. ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ఈ నగరాలను సందర్శిస్తారు. అవి సౌదీ అరేబియా పర్యాటక రంగంలో చాలా కీలకమైనవి. మక్కా పరిరక్షకులుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నగరం మరియు అక్కడి ప్రజల భద్రత, రక్షణను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. నగరానికి ఎవరు రావచ్చో నిర్ణయించడంతో పాటు నగరాల వైమానిక ప్రదేశాన్ని కూడా కఠినంగా నిర్వహిస్తారు. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ వివరించినట్లుగా విదేశీయులు మక్కా నేలను తాకడానికి మాత్రమే కాకుండా నగరం యొక్క వైమానిక ప్రదేశంలోకి కూడా ప్రవేశించలేరు. అంటే నగరం పైబడి విమానాలు నడపడానికి కూడా వారికి అనుమతి లేదు. అదనంగా మక్కాలోని గొప్ప మసీదు నో ఫ్లై జోన్ గా పరిగణించబడతాయి. ఈ పరిమితులకు ఏకైక మినహాయింపులు హెలికాప్టర్లు. వీటిని కొన్నిసార్లు వార్తా కథనాల కోసం లేదా భద్రతను పెంపొందించడానికి నగరం పైబడి ఎగరడానికి అనుమతిస్తారు. ఆరవది వాల్కనోస్. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కేవలం అమెరికాలోనే 160 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి వాషింగ్టన్లో ఉన్న మౌంట్ సెయింట్ హెలెన్స్. 1980 మే 18న అది భారీ పేలుడుతో విస్ఫోటనం చెంది దేశాన్ని ఆశ్చర్యపరిచింది. విచిత్రంగా అనిపించినప్పటికీ ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలలో అగ్నిపర్వతాలు ఎప్పుడూ విస్ఫోటనం చెందుతూనే ఉంటాయని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ పేర్కొనింది. ఊహించినట్లుగానే అగ్నిపర్వతం పైబడి విమానం నడపడం అత్యంత ఘోరమైన తప్పు. 2012 నివేదికలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వివరించినట్లుగా అగ్నిపర్వత విస్ఫోటన ప్రాంతంలో ఉండటం కూడా దాదాపు అన్ని విమానాలకు చాలా ప్రమాదకరం. ఘనీభవించిన గాజు పదార్థాలు మరియు పొడిగా అయిన రాళ్ళు విమానం బాహ్య భాగాన్ని తీవ్రంగా దెబ్బతీయగలవు మరియు గాజు కిటికీలను దెబ్బతీయడం ద్వారా పైలట్ల దృష్టిని కూడా మందగించగలవు. అదనంగా విమానం లోపలి గదిలోని గాలి కూడా అగ్నిపర్వత బూడిదతో కలుషితం కావచ్చు మరియు విద్యుత్ వ్యవస్థ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంజన్ గురించి చెప్పనక్కర్లే, అది కూడా అగ్నిపర్వత బూడిద నుండి తీవ్రంగా దెబ్బతింటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే విమానం నడుపుతున్నప్పుడు అగ్నిపర్వతం వైపు ఎగరడం అత్యంత ప్రమాదకరమైన పని. ఈ ప్రదేశాలతో పాటు విమానాలు ఎగరని ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పరిమితులు కలిగినవి, మరికొన్ని చాలా ప్రమాదకరమైనవి. పైలట్లు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వాటి గుండా ఎగరడానికి ఇష్టపడరు. ఈ వీడియో నచ్చినట్లయితే టైటానిక్ యొక్క రహస్యాల పతనం మరియు బర్ముడా ట్రయాంగిల్ యొక్క రహస్యం గురించి ఉన్న ఈ సంబంధిత వీడియోలను కూడా మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. వాటిని తప్పకుండా చూడండి.